ఈరోజు నా బ్లాగ్ ఏంటంటే మా బాబు బర్త్డే. ఇది నా ఫస్ట్ బ్లాగ్, అందుకోసమే స్పెషల్గా ఉండాలని ఇలా ట్రై చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుంది. అలాగే బర్త్డే బాయ్ని చూపిస్తాను, చూడండి. హాయ్ చెప్పు నాన్న. అమ్మకు పెట్టు. నా చిన్ని కొడుకు బర్త్డే చాలా స్పెషల్గా చేయాలనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోతున్నాను. అలాగే బర్త్డే స్పెషల్ అంటే ఏముంటుంది, దేవుడికి పెట్టుకోవడం, ఆ తర్వాత కేక్ కట్ చేయడం, అందరినీ పిలిచడం, ఇన్వైట్ చేయడం అలాంటివి కదా. అలాంటివి అయితే నేను కూడా చేస్తున్నాను. కాకపోతే గ్రాండ్గా అయితే కాదు, సింపుల్గానే చేసుకుంటున్నాను. పెద్ద బాబుకి బాగాలేదు కదా, అందుకోసమే. సరే, ఇప్పుడు బాబుని దేవుడి దగ్గర తీసుకెళ్ళి ప్రేయర్ అంటే చేస్తాం కదా, మనం దండం పెట్టుకుంటాం కదా, అట్లా. ఓకే, మళ్ళీ కలుస్తాను. బాయ్ చెప్పినాను దాన్ని. చూడండి, ఇప్పుడు మా బాబు టెంకాయ కొడుతుంటే నిల్చోరా అంటే కూర్చుంటాడు, కూర్చోరా అంటే నిల్చుంటాడు. అట్లా అల్లరి ఎక్కువ, చాలా అల్లరి చేస్తాడు. మీ ఇంట్లో కూడా ఎంతేనా అందరి పిల్లలు? అందుకోసం ఈరోజు మామూలుగా మా బాబు బర్త్డే కదా, అందుకోసం వాడికి ఇట్లా దేవుడి దగ్గర దండం పెట్టిద్దామని చెప్పి పొద్దున్న నుంచి పెట్టలేదు. మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చేసరికి 10 అయిపోయింది. అందుకనే సాయంత్రమే వాడికి దేవుడికి పూజ చేసి టెంకాయ కొట్టిద్దాం, దేవుడి బ్లెస్సింగ్స్ కావాలి కదా పిల్లలకి అని చెప్పి అప్పుడే చేయించాను. ఎక్కడికన్నా వెళ్ళాలంటే టైం లేదు, అందుకని ఎక్కడికి వెళ్ళలేదు. వాడికి ఇష్టమైన కేక్ అవన్నీ అడిగాము. అడిగితే బ్యాట్మ్యాన్ కేక్ కావాలి నాకు అని చెప్పాడు. ఆ బ్యాట్మ్యాన్ కేకు మామూలుగా ప్రతి బర్త్డేకి, వాడికే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ ప్రతి బర్త్డేకి కేక్ కట్ చేసి, ఆ రోజు వెజిటేరియన్ తింటే వెజిటేరియన్ పఫ్, నాన్ వెజ్ తినే రోజైతే నాన్ వెజ్ అంటే ఎగ్ పఫ్ అనమాట. అట్లా తీసుకొని వచ్చి అందరం తీసుకుంటాము. జాయింట్ ఫ్యామిలీ కదా మాది, అందరం కలిసి కూర్చొని తింటాము. అలా జరుగుతుంది మా ఇంట్లో ఫంక్షన్. ఇప్పుడు చూడు, మా బాబు దండం పెట్టుకోరా అంటే కూర్చుంటాడు, పెట్టుకోరా అంటే పెట్టుకోడు. భలే అల్లరి ఎక్కువ పిల్లలు. ఏం చేద్దాం ఇంకా. బాబు బర్త్డేకి వర్షం పడింది, ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకున్నా నేనైతే. అట్లా బాగుంది కదా, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలందరూ వచ్చేసారు, అక్క పిల్లలు, ఆడపడుచు పిల్లలు, అలాగే బావ పిల్లలు అందరూ వచ్చారు. కేక్ అద్దుకోండి, చూసారా బ్యాట్మ్యాన్ కేక్ బాగుందా, నచ్చిందా మీకు కూడా? మాకైతే కేక్ చాలా బాగా నచ్చింది, చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది. బాగుంది. కట్ చేసిన తర్వాత అట్లా అయిపోయింది కేక్. ఇదిగోండి, నేను చెప్పాను కదా వెజిటేరియన్ పఫ్ కెచప్ అని, అవి అందరికీ తీసుకుంటాం. పిల్లోళ్ళే కదా, పెద్దలు కూడా అందరం తీసుకుంటాము, తింటాము. అది బ్యాట్మ్యాన్ వచ్చింది కదా, అది ఫోటో అనుకుంటున్నారేమో, ఫోటో కాదండి, అది చాక్లెట్ అనమాట. తినొచ్చు మనము, బాగుంటుంది. మా బాబు బర్త్డేకి సింపుల్గా అలా డెకరేట్ చేశాను. ఇంకా బెలూన్స్ అవన్నీ పెట్టి డెకరేట్ చేయాలి, కానీ అంత టైం లేదు, అంత చేసుకోవాలని అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం సఫర్ అవుతున్నాం కదా పెద్ద బాబుతో, అందుకోసం సింపుల్గా అలా చేసేసాము. మీకు కూడా ఇలా నచ్చిందా? మీ పిల్లలకి బర్త్డేకి ఏమేమి చేస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేను ఏదైనా చేయనివి ఏమైనా ఉంటే నేను కూడా చేయడానికి ట్రై చేస్తాను. మా బాబు బర్త్డే అయితే వాడిని కట్ చేయకుండా నేనే కట్ చేసి వాడికి పెట్టేశాను కేక్. తర్వాత మళ్ళీ వాడి దగ్గర కట్ చేపించి నేను వాడి ఇద్దరం తిన్నాం. ఇంకా అది కట్ చేసి అందరి పిల్లలకి ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా ఛానల్ని. బాయ్.